యేసుక్రీస్తు ప్రభువు పేరిట మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు యేసురత్నం గారి కుటుంబానికి, అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులకు, నూతనంగా జతపరచబడబోతున్నటువంటి వధూవరులకు ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు 3వ ప్రసంగం అని చెప్పేసి కంగారు పడకండి. ఆల్రెడీ మరి పెద్ద ప్రసంగాలు పూర్తయిపోయాయి. నాకు ఇవ్వబడింది శుభాకాంక్షలు మాత్రమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మరి ఈ యొక్క ఆనందమైనటువంటి సమయాన్ని, ఈ శుభకరమైనటువంటి వివాహ జీవితాన్ని, ఈ 100 ఏళ్ళ పాటు పెళ్ళంటే 100 ఏళ్ల పంట అన్నట్టుగా ఆది కాండంలో అయితే ఆదాము అవ్వల జీవితంలో ఈ వివాహ దాంపత్యాన్ని ఎన్ని సంవత్సరాలు పంటగా వారు పండించుకున్నారండి? ఎన్ని సంవత్సరాలు? 1000 ఏళ్ల పంటగా ఆదాము అవ్వల జీవితాన్ని వారు జీవించి వారి మంచి గొప్ప భక్తి పరులుగా వారి జీవితాన్ని కొనసాగించారు. అయితే మరి క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ మరి ఈ కాలానికి 100 ఏళ్ల పంటగా ఇది ప్రశంసించబడుతూ ఉంది. అయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అద్భుతమైనటువంటి ఆ యొక్క వివాహ సమయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే అక్కడ కూడా అద్భుతంగా వివాహం ఏర్పాటు చేయబడింది. అన్ని ఏర్పాట్లు మరి వేలాది జనంతో చక్కగా అలంకరించబడినటువంటి ఆ వివాహ జీవితము మరి కొంచెం సమస్యగా మారిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అవును, మన జీవితాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో టెంట్లు, ఆ చక్కని సౌండ్ సిస్టాలు, వెండి బంగారాలు అన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇందాక వాక్యం చెప్పినట్టుగా మరి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇవాళతో ఎన్ని అయిపోతాయి, కానీ మరి ప్రేమ శ్రేష్టమైనట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఆహ్వానించి ఉన్నారు. వారి ప్రయత్నాలతో, వారి యొక్క ఆలోచనతో ఎన్నో ఏర్పాటు చేసుకున్నారు. చక్కని ద్రాక్షరసాలు, విందులు, వినోదాలు. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం, వాటన్నిటితో పాటు వారు యేసును ఆహ్వానించారు. యేసు యొక్క శిష్యులను వారు ఆహ్వానించారు. యేసు యొక్క తల్లిని వారు ఆహ్వానించారు. అయితే ఎంత సంపన్నమైనటువంటి సంతోషకరమైనటువంటి వివాహ వ్యవస్థలో, జీవితంలో సమస్య వచ్చింది. అవును, మన జీవితాలు ఎన్ని ఉన్నప్పటికీ శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు తల్లి యేసు చెప్పినట్టుగా చేయమన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. మన జీవితాల్లో సమస్యలు వస్తాయి, ఆర్థికంగా, లేకపోతే బలహీనతలు, లేకపోతే ఎన్నో లోట్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు రావచ్చు. అయితే పిలువబడినటువంటి యేసు యొక్క సహాయాన్ని మనం కోరాలి, యేసును ప్రార్థన చేయాలి. మరి దైవజనులు మంచి సలహా ఇచ్చారు. ఈవేళ ప్రారంభించి మరలా సంవత్సరానికి బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేసేయమని. మరి అదే వాక్యాన్ని ఇదిగో యేసు చెప్పినట్టుగా వారు చేయగలిగినప్పుడు అక్కడ 6 రాతి బాణాలు కనబడుతున్నాయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను గమనించండి. మన జీవితాల్లో ఎంత విద్య ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా, ఏదున్నా, ప్రభు దగ్గర మనం ఎలా ఉండాలంటే ఖాళీ పాత్రగా ఉండాలి. ఏమీ తెలియనట్టే విధేయతతో ఉండాలి. ఏమీ లేనట్టే ఉండాలి. మనకి ఎన్నో ఉండొచ్చు, అదే విధేయత. ఖాళీ పాత్రలను యేసు ప్రభు మాట ద్వారా నీళ్లు అవి ఏం చేయబడ్డాయంటే ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. ట్రాన్స్ఫర్మేషన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి జీవితంలో మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రాముఖ్యమైంది. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా దైవజనులు చెప్పారు, ఈ మారు మనసు పరిపూర్ణంగా మారు మనసు పొందాలి. మరి పరిపూర్ణంగా దేవుని సేవకుల యొక్క కుటుంబం కాబట్టి దైవజనులుగా మార్పు చెందాలి. సంఘ స్థాపకులుగా మార్పు చెందాలి. ఒక మాదిరికరమైనటువంటి భర్త వలె, ఒక ఆదాము వలె, లేకపోతే ఒక అబ్రహాము వలె, లేకపోతే ఒక ఇస్సాకు వలె, ఒక యాకోబు వలె, ఒక మాదిరికరమైన భర్తగా, ఒక మాదిరికరమైనటువంటి భార్యగా శారా వలె, లేకపోతే మరి రెబెకా వలె, లేకపోతే జకర్యా, ఎలిజబెత్ వలె ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు రూపాంతరం చెందాలి.
మన జీవితంలో ఏం యోగ్యత లేకపోవచ్చు, కానీ యేసయ్య చేతిలోనికి రాగలిగినప్పుడు, యేసయ్య సన్నిధిలోనికి రాగలిగినప్పుడు, యేసయ్య పాదాల దగ్గరికి రాగలిగినప్పుడు మన జీవితాలు రూపాంతరంగా మృదు మధురంగా మారిపోయింది. ప్రియమైనటువంటి దేవుడు, ఇశ్రాయేలు జీవితంలో ద్రాక్షరసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ద్రాక్షరసం ప్రేమకు, దేవుని యొక్క సన్నిధికి సూచనగా ఉంది. కాబట్టి మన జీవితాల్లో ఆయన సమస్తమును అనుగ్రహించేవాడు అయినాడు. కాబట్టి దేవుడు మరి నూతన దంపతులను తగినటువంటి ప్రేమతో, తన కృపతో, తన సమృద్ధితో రాబోయే దినాల్లో ఒక గొప్ప భక్తి పరులుగా, గొప్ప సేవకులుగా ప్రభు ఆశీర్వదించాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.